ఓకే ఫ్రెండ్స్, సమ్ రీజన్స్ వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయాల్సి వస్తే ఈ వీడియోలో మీకు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. చాలా ఈజీగా వితిన్ 1 మినిట్లో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసేయచ్చు. సో ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. ఓకే, డైరెక్ట్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా చెప్పేస్తాను. ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కింద ఆప్షన్స్లో మీ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ రీల్స్ ఆప్షన్ పక్కన ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ పైన మనకు 3 లైన్స్ కనిపిస్తాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫస్ట్లోనే. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందికి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్లో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీకు ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఐడిని అయితే మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారో ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీయాక్టివేట్ అకౌంట్ అని ఉంటుంది. డీయాక్టివేట్ అకౌంట్ టెంపరీ ఉంటుంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ పర్మనెంట్లీ అని ఉంటుంది. ఇక్కడ సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక రీజన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రబుల్ గెటింగ్ స్టార్టెడ్, వాంట్ టు రిమూవ్ సంథింగ్, క్యాన్సిలేషన్ అబౌట్ డేటా అని మీకు నచ్చిన ఏదైనా ఒక రీజన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సంథింగ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను. దెన్ కంటిన్యూ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాస్వర్డ్ తెలియకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ప్లేలిస్ట్ ఉంది. ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలో వీడియో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. ప్లేలిస్ట్లో వీడియో ఉంటుందన్నమాట. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలో చెప్పానమాట. సింపుల్గా అక్కడ నుంచి మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ని మర్చిపోతే కనుక ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ పాస్వర్డ్ తెలిస్తే డైరెక్ట్గా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీ ఇన్స్టాగ్రామ్ని ఈజీగా పర్మనెంట్లీ డిలీట్ చేసుకోవచ్చు.